అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఎట్లా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, పే అప్లికేషన్ ఫీజ్. ఓకే, సో పే అప్లికేషన్ ఫీజ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడ పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒక్కసారి చదువుకోండి. ఇక్కడ అయినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది. ఫస్ట్ ఆధార్ నెంబర్ ప్లేస్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత పీజీ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, పీజీ అండ్ మొబైల్ నెంబర్. అండ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ పీజీ సర్టిఫికేట్, రైట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ ఈమెయిల్ ఐడి మీకు తెలుసు. అండ్ అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ప్లేస్లో ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ ఎక్కడ చదివారు అది అక్కడ క్లిక్ చేసి ఆ యూనివర్సిటీ నేమ్ అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత జెండర్ మీకు తెలుసుకో. అండ్ పక్కనే డిజబిలిటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వల్ల అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్షన్ చేసుకోండి. అండ్ కింద క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ బిలాంగ్స్ టు అని అడుగుతుంది, అంటే తెలంగాణకు చెందిన వారైనా అడుగుతుంది. ఒకసారి ఈ స్టేట్మెంట్ చూడండి, చదవండి. సో ఎస్ అంటేనే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎనేబుల్ అవుతుంది, అంటే క్యాస్ట్ ఆ కాలం అనేది ఎనేబుల్ అవుతుంది. లేకపోతే జనరల్ సంథింగ్ రిజర్వ్డే పడుతుంది. సో కాబట్టి అది ఎస్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మీరు పాస్ అయ్యిరా చదువుతున్నారా అని అడుగుతుంది పీజీ. సో పాస్ కాబట్టి పాస్డ్ అని నేను సెలెక్షన్ చేసుకుంటున్నా. సో పాస్ అయితే డేట్ ఆఫ్ పాస్ పీజీదే. అండ్ కమ్యూనిటీ అడుగుతుంది, అండ్ కమ్యూనిటీ దాన్ని క్లిక్ చేసి మీ కమ్యూనిటీని సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది పీజీలో ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇక్కడ మ్యాక్సిమం మార్క్ వేయండి. అండ్ ఇక్కడ ఆప్టైన్డ్ మార్క్స్ అంటే మీరు స్కోర్ చేసిన మార్క్స్ అక్కడ వేయండి. ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది మీకు కౌంట్ అయిపోతుంది. అండ్ అక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా సెలెక్షన్ చేసుకోండి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, యూపీఐ కూడా ఆప్షన్ ఉంది. సో ప్రతిసారి కూడా సెట్కి ఇదే ఆప్షన్, ఇదే ప్రాసెస్లో ఉంటుంది. అండ్ అక్కడ ఫీజు చూసుకొని రెండింటికి టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి. అదంతా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, చదవండి అండ్ చూసుకొని పేమెంట్ అయితే చేయండి. ఎందుకంటే అమౌంట్ చిన్నది కాదు కదా, పేమెంట్ అయిందని చెప్తుంది. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ ఇందాక మనం ఎంటర్ చేసిన బై డిఫాల్ట్గా వస్తాయి. అండ్ రాని డీటెయిల్స్ మనం ఇక్కడ ఫిలప్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫాదర్ నేమ్ అండ్ పక్కనే మదర్ నేమ్ అట్లా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రతి డీటెయిల్స్ చాలా బేసిక్ డీటెయిల్సే ఉంటాయి, చూడండి. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో మీ హౌస్ నెంబర్, మీ మండలు, సో మీ డిస్టిక్, మీ స్టేట్, అదంతా బేసిక్ డీటెయిల్సే. అండ్ మొబైల్ నెంబరు, ఆ కంట్రీ అండ్ ఈమెయిల్ ఐడి కొన్ని ఆటోమేటిక్గా వచ్చినాయి. సో మళ్ళీ కొంచెం పైకి అన్న ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఫర్ అప్లై టీజీ సెట్ కోసం. సో ఇక్కడ పీజీ హాల్ టికెట్ నెంబర్ వచ్చింది. అండ్ కోర్సు సెలెక్షన్ చేసుకోండి. తర్వాత సబ్జెక్టు, అందులో ఏ సబ్జెక్ట్ అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ కూడా అడుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అసలు కాకండి. సెట్కి అప్లికేషన్ చేయాలంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, అస్సలే కన్ఫ్యూజ్ కాకుండా అండ్ మిస్టేక్ అయితే అసలు చేయకండి. ఓకే, సో ఇక్కడ ఎంఎస్సి, ఓకే, సో పీజీలో ఏం చదివారు, ఆ సబ్జెక్ట్ ఏంటి, అండ్ అందులో మళ్ళీ స్పెషలైజేషన్ ఏంటి, అదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, తెలుగు వాళ్ళకు మీకు పేపర్ కూడా వచ్చేసి తెలుగు వస్తుంది, రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ బై డిఫాల్ట్గా వస్తుంది, దానికి మనం ఏం చేయలేము. అండ్ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి మళ్ళీ. అండ్ అంతా అయిపోయింది. ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ఒక మనకు ఎన్ని 1 2 3 4 8 9 9 రకాల మనము ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ దగ్గర ఉన్నాయి, సెలెక్షన్ చేసుకోండి. ఏది వదిలిపెట్టడానికి లేదు, అన్ని స్టార్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దగ్గర ఉన్నాయి సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అట్లా సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఫోటో సిగ్నేచర్ కామన్, ప్రతి అప్లికేషన్ అంటే ఫోటో సిగ్నేచరు, అది కూడా ఇది అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ అనేది కూడా నేను అప్లోడ్ చేసిన. అండ్ దాని చెక్ బాక్స్కి నేను టిక్ మార్క్ చేసిన అండ్ సేవ్ మీద క్లిక్ చేసిన. అండ్ అన్నీ ఓకే ఉంటే ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి ప్రివ్యూ అంతా కూడా చెక్ చేయండి. ఓకే ఉంటేనే సబ్మిట్ కొట్టండి. లాస్ట్కి వచ్చి 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్, కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ దాని మీద క్లిక్ చేస్తే అన్నీ ఓకే ఉంటే కథం ఫ్రీజ్ అయిపోతుంది. హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంతే, చాలా సింపుల్. మన తెలంగాణ స్టేట్లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కి ఇప్పుడు మనం ఎట్లా అప్లికేషన్ చేయాలి అనేది చూడడం జరిగింది. దీనికి ఏమేమి కావాలనేది కూడా మనం చూసాము. ఓకేనా, సో ఇంకా మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోలు మన వీడియో సెక్షన్లో ఉన్నాయి.
ప్లీజ్ వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.